ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి నీటిపారుదల శాఖ ఏఈఈ హెరూరు నికేష్ కుమార్ చిక్కాడు. నికేష్ కుమార్ అవినీతి ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోతున్నారు. శనివారం నికేష్ కుమార్ ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 20 చోట్ల ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదివారం సోదాలు ముగియటంతో ఆయన్ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నికేష్ కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. సోదాల్లో భాగంగా నికేష్ కు సంబంధించిన 17.78 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు 600 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.